హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ అండ్ టు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ డిస్కషన్. ఈరోజు సెషన్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ టాపిక్ మీద ఎంసీక్యూస్ని చూద్దాము. ఇందులోనే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ని కూడా చూద్దాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, T1 అకాడమీ. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఒకవేళ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద discussion. Question number 1. In which of the following cases can laws made by the parliament on the state list be repealed by a state legislature? Statement number 1. Laws made by the parliament on the state list after the imposition of state emergency under article 356 of the constitution. Statement number 2. Laws made on the state list by the parliament during a national emergency. Statement number 3. When parliament makes a law on the state list to implement an international obligation or an agreement. రైట్. సో మనకి ఏమడుతున్నారు, ఎప్పుడైనా కూడా పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ మీద కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో లాస్ ఎనాక్ట్ చేయడానికి పవర్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వడం అనేది ఉంటుంది. రైట్. సో లెజిస్లేటివ్ పవర్స్ అనేవి స్టేట్కి, సెంటర్కి అండ్ కాంకరెంట్ లిస్ట్గా డివైడ్ చేయబడి ఉన్నాయి. ఇది ఏ స్కెడ్యూల్లో ఉంటుంది? షెడ్యూల్ 7 ప్రకారం యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అనేవి మెన్షన్ చేయబడి ఉన్నాయి. రైట్. సో యూనియన్ లిస్ట్ మీద ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లాస్ అనేది చేయగలుగుతూ ఉంటుంది. అదేవిధంగా లిస్ట్ 2 వచ్చేసి స్టేట్ లిస్ట్ ఉంటుంది. నార్మల్గా ఓన్లీ స్టేట్ లెజిస్లేషన్ మాత్రమే దీని మీద లాస్ని చేయడానికి వీలవుతూ ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్ మీద ఇద్దరికి పవర్ ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది, అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్ రెండింటికి లాస్ని ఎనాక్ట్ చేయడానికి కావాల్సిన పవర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్స్ట్రాడినరీ ఆర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో పార్లమెంట్ విల్ బి ఎంపవర్డ్ టు మేక్ లాస్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. ఏదైతే స్టేట్ లిస్ట్లో ఉన్నాయో వాటి మీద కూడా లాస్ చేయడానికి పార్లమెంట్కి అధికారం అనేది వస్తుంది. సో ఆ విధంగా పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన లాస్ని స్టేట్ ఏ టైమ్స్లో ఆర్ ఏ సిచ్యువేషన్స్లో రిపీల్ చేయొచ్చు అని మనల్ని క్వశ్చన్లో అడుగుతున్నారు. సో స్టేట్మెంట్ నెంబర్ 1లో ఏమడుతున్నారు, లాస్ మేడ్ బై ద పార్లమెంట్ ఆన్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్టర్ ది ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అండర్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో ప్రెసిడెంట్ రూల్ తర్వాత ఏదైతే లాస్ ఎనాక్ట్ చేస్తుందో పార్లమెంట్, ఆ లాస్ని స్టేట్స్ రిపీల్ చేయొచ్చా లేదా అని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇఫ్ ద ప్రెసిడెంట్ రూల్ ఇస్ ఇంపోజ్డ్ ఇన్ ఎ స్టేట్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ, ద పార్లమెంట్ అజ్యూమ్స్ ద పవర్ టు మేక్ ద లాస్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్స్. రైట్. సో ఏవైతే ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది స్టేట్లో ఫెయిల్ అయినప్పుడు పార్లమెంట్కి అనేది ఆ అధికారం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండర్ ఆర్టికల్ 356. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారో అప్పుడు పార్లమెంట్కి అధికారం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో అప్పుడు ఎనాక్ట్ చేసిన లాస్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ రూల్ తర్వాత కూడా అవి కంటిన్యూగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దోస్ లాస్ విల్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ రూల్ ఎండ్స్ ఆర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్. రైట్. సో ఎప్పుడైతే నార్మల్సీ రిస్టోర్ అవుతుందో ఆ నార్మల్సీ రిస్టోర్ అయిన టైంలో స్టేట్ లెజిస్లేచర్ అనేది ఆ లాస్ని రిపీల్ చేసుకోవచ్చు, లేదంటే అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఆల్ టుగెదర్ కొత్త యాక్ట్స్ని కూడా ఆ టాపిక్ మీద ఎనాక్ట్ చేసుకునే పవర్స్ అనేవి స్టేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది అండర్ ఆర్టికల్ 357, టు బి ప్రిసైజ్ 357 ఆఫ్ 2 కింద ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో వెన్ ద నార్మల్సీ ఈజ్ రిస్టోర్డ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ రిపీల్ ఆర్ అమెండ్ ఆర్ ఈవెన్ ఎనాక్ట్ ద హోల్ లా యాజ్ ఏ న్యూ వన్. రైట్. సో కంప్లీట్గా ఇవ్వడం అనేది జరిగింది. సో దే కెన్ బి repealed by the states after the imposition of president rule. So statement 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2లో ఏం చెప్తున్నారు, లాస్ మేడ్ ఆన్ ద స్టేట్ లిస్ట్ బై ద పార్లమెంట్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్కి అధికారం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండర్ ఆర్టికల్ 250. రైట్. సో నేషనల్ ఎమర్జెన్సీ వెన్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ద ఆర్టికల్ 352 కింద ఎనాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, 250 కింద నేషనల్ ఎమర్జెన్సీ కింద పార్లమెంట్కి స్టేట్ లిస్ట్ మీద లాస్ని ఎనాక్ట్ చేసే అధికారం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, లాస్ ఏవైతే ఎనాక్ట్ చేసాయో అవి ఆటోమేటికల్లీ ల్యాబ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 6 months తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ ఎండ్ అవుతుందో, ఎమర్జెన్సీ ఎండ్ అయినా 6 monthsకి ఆ లాస్ అనేవి ఆటోమేటికల్లీ ఎండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సచ్ లాస్ ఆటోమేటికల్లీ సీజ్ టు బీ ఇన్ ఫోర్స్ ఆఫ్టర్ 6 months. రైట్. సో ఇన్ 6 months ఆఫ్టర్ ద ఎమర్జెన్సీ ఎండ్స్. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 months లోపల ఆ లాస్ అనేవి ఆటోమేటికల్లీ సీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆటోమేటికల్లీ ల్యాప్స్ అవుతున్నప్పుడు స్టేట్స్ అనేవి వాటిని రిపీల్ చేయలేవు. స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏం చెప్తున్నారు, Parliament makes a law on the state list to implement an international obligation or an agreement అని అడుగుతున్నారు.
ఆర్టికల్ ఏ ఆర్టికల్ అని చెప్పాము, ఆర్టికల్ 253 కింద పార్లమెంట్కి ఈ అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో స్టేట్ లిస్ట్లో ఉన్న టాపిక్ మీద కూడా అవి చేసుకోవచ్చు. దేనికోసం? ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఆర్ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఏదైనా కన్వెన్షన్స్ విత్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఆర్టికల్ 253 కింద పార్లమెంట్ అనేది ఎంపవర్ చేయబడి ఉంది. రైట్. సో పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ ఇన్ సచ్ కేసెస్. రైట్. సో ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉన్నప్పుడు స్టేట్ లాస్ అనేవి వీటిని రిపీల్ చేయలేవు, ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి వీటిని రిపీల్ చేయలేవు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఓన్లీ 1. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు? విత్ రెఫరెన్స్ టు ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇన్ కాంకరెంట్ మ్యాటర్ ఇన్ కేస్ ఆఫ్ రిపిగ్నెన్సీ బిట్వీన్ ద యూనియన్ and the state law relating to the same subject, the formal prevails even if the state law was reserved for the assent of the president and received such assent. Statement number 2, the vesting of residual power with the center is borrowed from the Government of India Act 1995. ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని అడగడం జరుగుతూ ఉంది. స్టేట్మెంట్ నెంబర్ 1లో ఏమంటున్నారు? ఇన్ కాంకరెంట్ మ్యాటర్ ఇన్ కేస్ ఆఫ్ రిపిగ్నెన్సీ ఏంటి? కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైనా కూడా కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చినప్పుడు ఎవరెవరికని అంటున్నారు? బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ లా రిలేటింగ్ టు ద సేమ్ సబ్జెక్ట్. మనం ఇందాకే చూసాము కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న టాపిక్ మీద బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ కెన్ మేక్ ద లాస్. కానీ ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏ లా ప్రివేల్ అవుతుంది? కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సెంటర్ లా ఏదైతే ఉందో, యూనియన్ లా ఏదైతే ఉందో అదే ప్రివేల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన లా అనేది ప్రివేల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ద ఫార్మర్ విల్ ప్రివేల్. ఇక్కడ ఫార్మర్ అంటే యూనియన్, లాటర్ అంటే state law. The former prevails even if the state law was reserved for the assent of the president and has received such assent. సో ఏదైతే అసెంట్ కోసం, ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం అనేది దాన్ని రిజర్వ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ కూడా తనకి ఆమోదం అనేది ఇవ్వడం అనేది జరిగింది, అసెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. స్టిల్ ఈ కేసులో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? సెంటర్ లా అనేది ప్రివేల్ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇది రైట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ అనేది మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది. సో రిపగ్నెన్సీ గురించి ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది? డాక్ట్రైన్ ఆఫ్ రిపగ్నెన్సీ గురించి ఆర్టికల్ 254 అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్ రూల్ ఏంటి? ఆర్టికల్ 254(1) ప్రకారం నార్మల్గా ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యూనియన్ లా ప్రివేల్ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద యూనియన్ లా అండ్ స్టేట్ లా ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్, ద యూనియన్ లా విల్ ప్రివేల్ అని ఆర్టికల్ 254(1) చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ వెంటనే ఆర్టికల్ 254(2) ఏం చెప్తూ ఉంటుంది? ఇఫ్ ఏ స్టేట్ లా ఆన్ ద కాంకరెంట్ లిస్ట్ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద కాన్ఫ్లిక్ట్ విత్ ద యూనియన్ లా ఏదైతే ఉందో అది రిజర్వ్ చేసినప్పుడు, ప్రెసిడెంట్ యొక్క కన్సిడర్ కోసం రిజర్వ్ చేసి అండ్ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది వచ్చినప్పుడు స్టేట్ లా అనేది ప్రివేల్ అవుతుంది అని ఆర్టికల్ 254(2) చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇఫ్ సచ్ లా ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ అండ్ రిసీవ్స్ ప్రెసిడెంట్ అసెంట్ యాజ్ వెల్, దెన్ స్టేట్ లా ప్రివైల్స్ ఓవర్ ద యూనియన్ లా. ఒకవేళ మళ్ళీ పార్లమెంట్ ఏదైనా టాపిక్ ని ఎనాక్ట్ చేస్తే, పార్లమెంట్ అనేది మళ్ళీ ఎనాక్ట్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ పార్లమెంట్ యొక్క లా అనేది ప్రివేల్ అవుతూ ఉంటుంది. కానీ పార్లమెంట్ యొక్క లా అనేది ఎప్పుడు ప్రివేల్ అవుతుందని చెప్పాము? సో మళ్ళీ స్టేట్ అయితే ఏదైతే అసెంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్ అనేది తీసుకోవాలనుకుంటే మళ్ళీ పార్లమెంట్ అనేది లాని మళ్ళీ కొత్తగా ఎనాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సైన్ చేసిన తర్వాత కూడా ప్రెసిడెంట్ కన్సిడరేషన్ తీసుకొని ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత కూడా స్టిల్ స్టేట్ లా అనేది ప్రివేల్ అవ్వదు అని చెప్తున్నారు. సో స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు? ద వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యుయల్ పవర్స్ విత్ ద సెంటర్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని అంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారం రెసిడ్యూరీ పవర్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? గవర్నర్ జనరల్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా రాంగ్. రెసిడ్యూరీ పవర్స్ యొక్క ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 248. రైట్. సో ఏవి సబ్జెక్ట్స్ అంటే రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి? ఎనీ సబ్జెక్ట్ దట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. రైట్. సో ఏవైతే 3 లాస్ కూడా 3 సబ్జెక్టులలో ఎక్కడా కూడా ఈ స్కెడ్యూల్స్లో మెన్షన్ చేయని సబ్జెక్ట్స్ ని రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరికి ఉంది పర్మిషన్? అది పార్లమెంట్ యొక్క జ్యూరిస్డిక్షన్ లో ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఒకప్పుడు సైబర్ లాస్ అంటూ లేవు,
కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసినప్పుడు సైబర్ లాస్ అండ్ స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లేవు. వాటిని పార్లమెంట్ అనేది తర్వాత తీసుకురావడం అనేది జరిగింది, రైట్. సో సైబర్ లాస్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెసిడ్యుయరీ పవర్స్, రైట్. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ డి, నీదర్ 1 నార్ 2. సో క్వశ్చన్ నెంబర్ 3. When the legislatures of the 2 or more states pass the resolutions requesting the parliament to enact laws on the matter in the state list, then a law so enacted applies to all the states and union territories in India. Such a law cannot be amended or repealed by the state legislature, right? So ఏం చెప్తున్నారు ఈ క్వశ్చన్ అనేది ఆర్టికల్ 252 కింద ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏం చెప్తుంది ఆ పవర్ అనేది, వెన్ 2 or more state legislatures pass a resolution requesting parliament to make a law on the state subject, parliament is empowered to make law on the state subject అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది, రైట్. సో నార్మల్గా అయితే ఎవరికి ఉంటుంది, ఆర్టికల్ 246 ప్రకారం స్టేట్ లాస్ట్ మీద అంటే కంప్లీట్గా స్టేట్ లిస్ట్ మీద స్టేట్ లెజిస్లేచర్స్కే పవర్ అనేది ఇవ్వడం జరిగింది అండర్ లిస్ట్ 2 ఆఫ్ ద 7th షెడ్యూల్, రైట్. సో ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అనేది స్టేట్ లెజిస్లేచర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఆర్టికల్ 252 ప్రకారం ఎప్పుడైనా 2 or more స్టేట్స్ ఎప్పుడైనా పాస్ చేసినట్లయితే, రెజల్యూషన్ని పాస్ చేసినట్లయితే అప్పుడు పార్లమెంట్ అనేది పవర్కి రావడం అనేది జరుగుతుంది. సో పార్లమెంట్ గెట్స్ ద పవర్ టు మేక్ ఎ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్, రైట్. సో ఇవి ఏ స్టేట్స్కి మాత్రం వర్తిస్తాయి, ఓన్లీ టు దోస్ స్టేట్స్ హూ హ్యావ్ పాస్ ద రెజల్యూషన్. ఏవైతే స్టేట్స్ రెజల్యూషన్ పాస్ చేశాయో ఆ స్టేట్స్కి మాత్రమే ఇది అప్లై అవుతూ ఉంటుంది, రైట్. నార్మల్గా ఏం జరుగుతుంది, అప్లై చేసిన తర్వాత ఏవైతే స్టేట్స్ ఎనాక్ట్ చేసిన తర్వాత మిగిలినవి రెజల్యూషన్ పాస్ చేసి అడాప్ట్ చేసుకునే అధికారం అనేది ఉంటుంది, రైట్. సో నార్మల్గా అయితే ఎక్సెప్షన్ అనేది ఉండదు. ఎప్పుడైనా కూడా ఆర్టికల్ 246 కింద ఎక్స్క్లూజివ్ పవర్ అనేది స్టేట్స్కే ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా 2-3 స్టేట్స్ అనేవి దగ్గరకు వచ్చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ని మీరు ఈ సబ్జెక్ట్ మీద లాస్ని ఎనాక్ట్ చేయండి అని పార్లమెంట్ని అడిగినప్పుడు పార్లమెంట్ ఏదైతే ఎనాక్ట్ చేస్తుందో ఆ ఎనాక్ట్ చేసినవి ఆ స్టేట్స్ మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఆల్ ద స్టేట్స్ అని అంటున్నారు అండ్ ద యూనియన్ టెరిటరీస్ అని అడగడం జరుగుతుంది. సో అన్ని స్టేట్స్కి అన్ని యూనియన్ టెరిటరీస్కి ఇది రావు. ఏవైతే పాస్ చేశాయో ఆ రెజల్యూషన్ పాస్ చేశాయో ఆ స్టేట్స్కి మాత్రమే వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది, సచ్ లాస్ కెనాట్ బి అమెండెడ్ ఆర్ రిపీల్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ అని పిలవడం జరుగుతూ ఉంది, రైట్. సో ఒక్కొక్కసారి స్టేట్ పార్లమెంట్ అనేది లాస్ని పాస్ చేసినట్టయితే అది ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఏ సెంట్రల్ లా. ఈవెన్ దో ఇట్ పర్టెన్స్ టు ఏ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ మ్యాటర్ ఉన్నప్పటికీ కూడా అది సెంట్రల్ లా అవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో స్టేట్ లెజిస్లేచర్స్ లూజ్ ద పవర్ టు అమెండ్ ఆర్ రిపీల్ దట్. ఒకసారి స్టేట్ లా అయినప్పుడు స్టేట్ లాకి పవర్ అనేది స్టేట్ లెజిస్లేచర్కి ఉండడం జరుగుతుంది. సెంట్రల్ లెజిస్లేచర్ అయిపోయినప్పుడు సెంట్రల్ లా అయినప్పుడు సెంట్రల్ లెజిస్లేచర్కి మాత్రమే పవర్ అనేది ఉంటుంది, అంటే పార్లమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది, రైట్. సో ఓన్లీ పార్లమెంట్ కెన్ అమెండ్ ఆర్ రిపీల్ ద లా ఈవెన్ దో ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఎనాక్టెడ్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్, రైట్. ఎందుకనంటే కెనాట్ బి అమెండెడ్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ Article 257 of the Indian Constitution, Center is empowered to give directions to the states regarding, right. Article 257 అనేది చాలా ఇంపార్టెంట్. It deals with the control of the union over the state in certain cases, right. So control of the union over states in certain cases, ఏవైతే పవర్స్ ఉంటాయో వాటిని చేయడం అనేది జరుగుతుంది. ఏం చెప్తుంది, the executive power of every state shall be exercised in a way that it does not prejudice or impede the exercise of union powers, right. సో యూనియన్ పవర్ అనేది ఎగ్జిక్యూటివ్ యూనియన్ యొక్క పవర్ అనేది ఆ యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ని డిస్టర్బ్ చేయకుండా మాత్రమే స్టేట్స్ అనేవి ఫంక్షన్ చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో క్లియర్గా చెప్తుంది, ఎక్సర్సైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ నాట్ ఇంపీడ్ ఆర్ ప్రెజుడిస్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ది కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్. స్టేట్మెంట్ నెంబర్ 2, ద మెజర్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైల్వేస్ విత్ ఇన్ ద స్టేట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పెసిఫైడ్ స్కీమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో అండర్ ఆర్టికల్ 257, the union can give directions to the state to ensure that their executive power does not interfere with the exercise of the union power of the executive power of the union, right.
సో ఇక్కడ ఏం చెప్తుంది, ఆర్టికల్ 257 అనేది క్లియర్గా డైరెక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. 257(2)లో కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయో, మిలిటరీ ఇంపార్టెన్స్ ఉన్నాయో అటువంటి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ని స్టేట్స్ చేపట్టాలి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ద మెజర్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ద రైల్వేస్ విత్ ఇన్ ద స్టేట్స్. సో రైల్వేస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూనియన్ కెన్ ఇష్యూ డైరెక్షన్స్ టు ద స్టేట్ రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైల్వేస్ యాజ్ వెల్. ఎందువల్ల, సో రైల్వేస్ యొక్క ఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. స్మూత్ ఫంక్షనింగ్ ఉండడం అండ్ సెక్యూరిటీ ఉండడం అనేది చాలా అవసరం. అందుకోసం డైరెక్షన్స్ ఇచ్చే అధికారం అనేది యూనియన్కి ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏం చెప్తున్నారు, ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పెసిఫైడ్ స్కీమ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ కోసం ఎగ్జిక్యూటివ్ కి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఆర్టికల్ 257 అనేది దీన్ని డిస్కస్ చేయదు. మ్యాటర్ రిలేటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ కవర్డ్ అండర్ ఆర్టికల్ 275. 275లో ఏం చెప్తుంది, గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ టు సర్టెన్ స్టేట్స్. అదేవిధంగా ఆర్టికల్ 339 అనేది కూడా దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద అడ్మినిస్ట్రేషన్ యొక్క కంట్రోల్ గురించి దీని గురించి డిస్కస్ చేయడం అనేది 339లో జరుగుతుంది. సో 257 అనేది ఎక్కడ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి డిస్కస్ చేయదు. ఎక్కడ కూడా వెల్ఫేర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేయదు. అందువల్లనే స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి 1 and 2, దట్ ఈస్ ఆప్షన్ బి, ఓన్లీ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. ద ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్, వెస్ట్ బెంగాల్ మెమోరాండం, రాజమన్నార్ కమిటీ. ఏమడుగుతున్నారు, క్రోనోలాజికల్ ఆర్డర్ ఏది కరెక్ట్ ఆర్డర్ అని అడగడం జరుగుతూ ఉంది, రైట్. సో ఫస్ట్ నుంచి వెళ్ళి అన్ని స్టేట్మెంట్స్ ని చూద్దాం ఒకసారి. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏదైతే ఏఆర్సీ ఉందో, ఏఆర్సీని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1966లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అండర్ చైర్మన్షిప్ ఆఫ్ మొరార్జీ దేశాయ్, రైట్. సో ఎందుకోసం, ఫర్ ప్రపోజింగ్ ద రిఫార్మ్స్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ని ప్రపోజ్ చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మొరార్జీ దేశాయ్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎవరు మళ్ళీ హెడ్ అయ్యారు, దీనికి ఎవరు చైర్మన్గా అయ్యారు, కె హనుమంతయ్య దీనికి హెడ్ అవ్వడం జరిగింది, రైట్. సో 1966లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, రైట్. సో తర్వాత రాజమన్నార్ కమిటీని ఎప్పుడు అపాయింట్ చేశారు, 1971లో అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై డిఎంకే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఇన్ 1971. ఎందుకోసం, టు ఎగ్జామిన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ టు రికమెండ్ ద గ్రేటర్ అటానమీ ఫర్ ద స్టేట్స్ కి ఎక్కువ అటానమీ ఉండాల్సిన అవసరం గురించి డిస్కస్ చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏం సజెస్ట్ చేసింది మేజర్ గా, టు అబాలిష్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయాలని చెప్పింది. అదేవిధంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, క్రియేట్ చేయాలి అని చెప్పడం జరిగింది, రైట్. సో మేజర్ గా ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయాలి, అదేవిధంగా క్రియేషన్ చేయాలి, దేన్ని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని క్రియేట్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ ఎప్పుడు తీసుకొచ్చారు, దీన్ని 1973లో రావడం అనేది జరిగింది, రైట్. సో మెయిన్ గా ఎవరు అడాప్ట్ చేసుకున్నారు దీన్ని, శిరోమణి అకాలీదల్ అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకోసం ఇది, ఇట్ డిమాండెడ్ ఏ గ్రేటర్ అటానమీ ఫర్ ద పంజాబ్ అండ్ ట్రూ ఫెడరలిజం ఇన్ ఇండియా ఆన్ ద లైన్స్ ఆఫ్ యూఎస్ఏ. ఎప్పుడైతే యూఎస్ఏలో ఉన్న ఫెడరలిజం ఏదైతే మోడల్ ఉంటుందో అక్కడ స్టేట్స్కి ఎక్కువ పవర్ అనేది, అటానమీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫెడరల్ స్ట్రక్చర్ని తీసుకురావాలి అండ్ వీక్ సెంటర్ అనేది ఉండాలి అని ఈ 1973లో ఆనంద్పూర్ సాహిబ్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. వెస్ట్ బెంగాల్ మెమోరాండం ఎప్పుడు వచ్చింది, వెస్ట్ బెంగాల్ మెమోరాండం అనేది 1977లో రావడం అనేది జరిగింది. సో జ్యోతి బసు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది, వెస్ట్ బెంగాల్ మెమోరాండం. దీంట్లో కూడా ఎక్కువ స్టేట్ అటానమీ ఉండాలి, అదేవిధంగా డీసెంట్రలైజ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో రైట్ ఆర్డర్ ఏంటి మనకి, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఫస్ట్ ఏఆర్సీ వచ్చేసి 1966లో రావడం అనేది జరిగింది, రాజ్మన్నార్ 1971లో రావడం జరిగింది, ఆనంద్పూర్ సాహిబ్ 1973లో రావడం జరిగింది, వెస్ట్ బెంగాల్ మెమోరాండం వచ్చేసి 1977లో రావడం అనేది జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, 1423 is the right answer. 1423 is the right answer. Next question. With reference to the territorial extent of the center and state legislation, consider the following statement. Parliament can't make extraterritorial legislation. Statement number 2. Governor is empowered to direct that an act of parliament does not apply to a scheduled area. Statement number 3. The parliament can make laws for the
time being included in the territory of India. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 1లో ఏమడుతున్నారు, ద పార్లమెంట్ కాంట్ మేక్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని అడగడం జరుగుతుంది. కానీ రియాలిటీ ప్రకారం ఏం జరుగుతుంది, ఆర్టికల్ 245(2) ఏం చెప్తూ ఉంటుంది, ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తుంది, పార్లమెంట్ కెన్ మేక్ లాస్ విత్ ద ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఇండియాస్ టెరిటోరియల్ బౌండరీస్ ఉన్నాయో వాటికంటే కూడా దూరంగా, అంటే వాటికి బియాండ్గా కూడా పార్లమెంట్ యొక్క లాస్ని ఎనాక్ట్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఎప్పుడైనా కూడా సిటిజన్స్ అబ్రాడ్లో ఉంటారు, వారికి పర్టైనింగ్ టు ఏదైనా లాస్ చేయాలన్నా కూడా ఈవెన్ లాస్ రిలేటెడ్ టు ద ఇండియన్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, రైట్. సో ఇంటర్నేషనల్ వాటర్స్లో, ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నింటి రిలేటెడ్ కూడా యాక్ట్స్ అనేవి పార్లమెంటే చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్గా ది ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఎకనామిక్ అఫెండర్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోయారో సో వాళ్ళు ఎక్స్ట్రా టెరిటోరియల్ బార్డర్స్లో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ నుండి వారిని తీసుకురావడానికి కావాల్సిన పవర్స్, ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏవైతే ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ మీద ఉన్నాయో సో అవన్నీ కూడా పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఇక్కడ ఏమన్నారు, కెనాట్ అన్నారు కాబట్టి సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2లో ఏమని చెప్తున్నారు, ద గవర్నర్ ఈజ్ ఎంపవర్డ్ టు డైరెక్ట్ దట్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ డస్ నాట్ అప్లై టు ఏ స్కెడ్యూల్ ఏరియా. రైట్. సో ఆర్టికల్ 244(1) అదేవిధంగా షెడ్యూల్ 5 అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్నది. గవర్నర్కి పర్మిషన్స్ అని ఇవ్వడం జరిగింది, స్పెషల్ పవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఏదైనా ఒక స్టేట్ లా ఆర్ సెంటర్ లా అనేది ఒక షెడ్యూల్ ఏరియాకి అప్లై అవ్వకపోవచ్చు, లేదనంటే ఒక మాడిఫికేషన్ చేసి అప్లై చేసే అధికారం అనేది గవర్నర్కి ఇవ్వడం అనేది జరిగింది. టు మేక్ స్పెషల్ రెగ్యులేషన్స్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. నార్మల్గా ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ ఉంటాయో, ఫారెస్ట్ లాస్ ఉంటాయో, మైనింగ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వీటన్నింటికి రిలేటెడ్ మాడిఫికేషన్ చేసే అధికారం అనేది గవర్నర్కి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 3లో ఏమంటున్నారు, ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎస్, ఆర్టికల్ 245(1) of Indian Constitution states that Parliament has the power to make laws for the whole or any part of the territory of India అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుంది, స్టేట్స్ ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, అదేవిధంగా ఎనీ టెరిటరీ దట్ మే బీ అక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్. రైట్. సో ఎనీ టెరిటరీ దట్ మే బీ అక్వైర్డ్ బై ఇండియా ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 245(1) ప్రకారం పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు మేక్ ఎ లాస్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ. రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 and 3. ఆప్షన్ బి 2 and 3 is a right statement. So question number 7. Consider the following statement. A single state can request the parliament to make law on a state subject. Statement number 2. In the USA Constitution, also the residuary powers lies with the center. Right. So statement 1లో ఏం చెప్పడం జరుగుతుంది, a single state can request the parliament to make a law on a state subject. బట్ రియాలిటీ ప్రకారం ఏం చూసాం మనము, ఆర్టికల్ 252 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఓన్లీ 2 or more స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ పాస్ ఏ రెజల్యూషన్ రిక్వెస్టింగ్ ద పార్లమెంట్ టు మేక్ ఏ లా ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్. ఖచ్చితంగా 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ అనేవి రిజల్యూషన్ని పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. పార్లమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఏ మ్యాటర్ మీద, స్టేట్ లాస్ మీద మీరు స్టేట్ మ్యాటర్ మీద లాని ఎనాక్ట్ చేయండి అని పార్లమెంట్ని రిక్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా 2 or more స్టేట్ చేయాల్సినవి అవసరం అనేది ఉంటుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ స్టేట్కి ఎలోన్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. స్టేట్మెంట్ 2లో ఏమంటున్నారు, ఇన్ ద యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ ఆల్సో ద రెసిడ్యూరీ పవర్ లై విత్ ద సెంటర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇది కూడా రాంగ్. అక్కడ రెసిడ్యూరీ పవర్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది, స్టేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ డి neither 1 nor 2. So question number 8. The establishment of interstate councils can be best explained as an exercise of administrative delegation, direct democracy, cooperative federalism. Option D, democratic decentralization. Right. Interstate council ante enti? It was established under article 263 of the Indian Constitution. It serves as a platform for discussions between the union and the states. రిలేటెడ్ ఏవైతే పాలసీ రిలేటెడ్ ఉన్నాయో, అదేవిధంగా ఏదైతే మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ కన్సర్న్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి గురించి డిస్కస్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటి, టు స్ట్రెంగ్థెన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్.
రైట్. అదేవిధంగా ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్, ఒక అవెన్యూ లాగా యూజ్ చేసుకోవడం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నార్మల్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు గవర్నమెంట్స్ మోడల్ వేర్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ టుగెదర్ in policy making, administration, and even the implementation of the policies. Right. So they work together. Right. So ISC ఏదైతే ఉందో ఈ కోఆపరేటివ్ మెకానిజం ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో యూనిలాటరల్ గా సెంటర్ యొక్క డిసిషన్స్ ని స్టేట్స్ మీద రుద్దడం కంటే ఒక డెలిబరేటివ్ అప్రోచ్ గా, ఒక కన్సల్టేటివ్ అప్రోచ్ గా ప్రమోట్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొస్తుంది. సో దట్ ఏంటి అని అంటే స్టేట్స్ కి ఎప్పుడైనా కూడా కన్సర్న్స్ ఉంటే కూడా వాళ్ళ యొక్క వాయిస్ ని కూడా, వాళ్ళ యొక్క కన్సర్న్స్ ని కూడా రైజ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో డిసిషన్ మేకింగ్ లో యూనిలాటరల్ గా సెంటర్ అనేది డిసిషన్ తీసుకొని స్టేట్స్ మీద రుద్దడం కాకుండా స్టేట్స్ కూడా డిసిషన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ డెలిగేషన్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ డెలిగేషన్ అంటే ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ ని సెంటర్ నుండి స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఐఎస్సి అనేది అడ్మినిస్ట్రేటివ్ డెలిగేషన్ కోసం ఏర్పాటు చేసిన బాడీ కాదు. డైరెక్ట్ డెమోక్రసీ ఏంటి? సిటిజన్స్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ద గవర్నెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ త్రూ రెఫరెండమ్స్, ఇనిషియేటివ్స్ అండ్ ఈవెంట్స్ సచ్ as ప్లెబిసైట్స్. సో వీటన్నింటి ద్వారా సిటిజన్స్ డైరెక్ట్ పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఐఎస్సి అనేది ఒక రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ ద స్టేట్స్. ఏదైతే గవర్నమెంట్స్ ఉన్నాయో, సెంటర్ ఉందో, స్టేట్స్ ఉన్నాయో వాటికి రిలేటెడ్ రిప్రజెంటేటివ్ బాడీ. ఇట్ ఈస్ నాట్ ఎ మెకానిజం ఫర్ ప్రమోటింగ్ ద డైరెక్ట్ డెమోక్రసీ. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి? ఫోర్త్ వన్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్స్ లైక్ పంచాయత్ రాజ్ ఉంటాయి ఆర్ మున్సిపాలిటీస్ ఉంటాయి, వాటికి ఎక్కువ పవర్స్ అనేది ఇవ్వడం ద్వారా సో డీసెంట్రలైజేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఐఎస్సి అనేది డీసెంట్రలైజేషన్ గురించి కాదు, ఎప్పుడైనా కోఆపరేషన్ కోసం, ఏదైతే కన్సల్టేటివ్ మెకానిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ఐఎస్సి అనేది ఏర్పాటు చేయబడింది. సో క్లియర్ ఆప్షన్ వచ్చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్. Parliament may by law be empowered to define the duties of the interstate council. Statement number 2. The council's decisions are binding in nature with respect to the issues related to the local governments. ఇక్కడ మనల్ని ఆన్సర్లో నాట్ కరెక్ట్ అని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 1లో ఏమడుతున్నారు? The Parliament may by law be empowered to define the duties of the interstate council. ఇందాకే చూసాం ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేస్తారు? ఆర్టికల్ 253 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ టు ప్రమోట్, టు ఫార్మ్ ఆర్ టు ఎస్టాబ్లిష్ ఆర్ టు క్రియేట్. రైట్. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని క్రియేట్ చేయడానికి ఆర్టికల్ 263 అనేది కావాల్సిన ప్రొవిజన్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు స్టేట్మెంట్ ఇంట్లో? పార్లమెంట్ ఎంపవర్డ్ అని చెప్పడం జరుగుతుంది, కానీ కాన్స్టిట్యూషన్ లోనే క్లియర్ గా ఉండడం జరిగింది. రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని గురించి రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 263 స్టేట్స్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఎస్టాబ్లిష్ అన్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఇట్. ఎందుకోసం? ఏవైతే ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటి కోసం, అదేవిధంగా టు ఫెసిలిటేట్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్, అదేవిధంగా బెటర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కోసం రికమెండ్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో పార్లమెంట్ యొక్క రోల్ అనేది దీని ఎస్టాబ్లిష్మెంట్లో ఉండదు. రైట్. సో పార్లమెంట్ అనేది సెంటర్ స్టేట్స్ ని రిలేట్స్ ని ఇంపాక్ట్ చేయడానికి ఆర్ స్ట్రెంథెన్ చేయడానికి లాస్ అనేది తీసుకురావచ్చు, కానీ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారానే మెన్షన్ చేయబడి ఉంది. రైట్. సో ఆర్టికల్ 263 ద్వారా ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి జరగడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారు? ద కౌన్సిల్ డిసిషన్స్ ఆర్ బైండింగ్ ఇన్ నేచర్ విత్ రెస్పెక్ట్ టు ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద లోకల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటి మీద బైండింగ్ గా ఉండడం అని చెప్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఈస్ ప్యూర్లీ అన్ అడ్వైజరీ బాడీ. ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద యూనియన్ ఆర్ స్టేట్స్. రైట్. సో స్టేట్స్ మీద కానీ ఆర్ యూనియన్ మీద కానీ దాని యొక్క రికమెండేషన్స్ అనేవి బైండింగ్ గా ఉండవు, ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. ఇట్ మెయిన్లీ డిస్కసెస్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అండ్ ద మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ పాలసీస్. బట్ ఇట్ హ్యాస్ నో అథారిటీ టు డైరెక్ట్ ద రికమెండేషన్స్ ఓవర్ ద లోకల్ గవర్నమెంట్స్. రైట్. సో లోకల్ గవర్నమెంట్స్ అనేవి 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కంప్లీట్లీ స్టేట్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఇట్ హ్యాస్ నో అథారిటీ టు డైరెక్ట్ ద లోకల్ గవర్నమెంట్స్. సో స్టేట్మెంట్ అనేది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏమడుతున్నారు? నాట్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి సో ఇక్కడ నాట్ కరెక్ట్ లో బోత్ 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్.
విత్ రెఫరెన్స్ టు ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. సో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇట్ కంప్రైజెస్ ఓన్లీ ద గవర్నర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ ఇట్స్ మెంబర్స్. స్టేట్మెంట్ నెంబర్ 2, ద యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ NEC. రైట్. సో NEC comprises of governors, chief ministers of 8 northeastern states: Assam, Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim and Tripura. రైట్. సో గవర్నర్, చీఫ్ మినిస్టర్స్ ఈ 8 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉంటారు. అదేవిధంగా 3 నామినేటెడ్ మెంబర్స్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 3 నామినేటెడ్ మెంబర్స్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ యూనియన్ హోమ్ మినిస్టర్. యూనియన్ హోమ్ మినిస్టర్ వచ్చేసి చైర్మన్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో డోనర్ అని అంటాం కదా, నార్త్ ఈస్టర్న్ రీజియన్, మినిస్టర్ ఫర్ ద డెవలప్మెంటల్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఎవరైతే ఉంటారో వీరు వైస్ చైర్మన్ గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ వచ్చేసి చైర్మన్, యూనియన్ మినిస్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ దీనికి వైస్ చైర్మన్ గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నారు? ఓన్లీ ద గవర్నర్స్ అండ్ చీఫ్ మినిస్టర్. సో వీళ్ళ ముగ్గురిని ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీని మర్చిపోవడం జరిగింది. సో 3 నామినేటెడ్ మెంబర్స్, అదేవిధంగా యూనియన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఉంటారో, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు? ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద NEC. వైస్ చైర్మన్ ఆఫ్ ద NEC అని చెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ చైర్మన్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. చైర్మన్ పర్సన్ ఏ విధంగా ఉంటారు? ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్స్. ఆన్సర్ వచ్చేసి ఏమడుతున్నారు? కరెక్ట్ అని అడిగారు కాబట్టి neither 1 nor 2 is the right answer. Next question. Consider the following statements about the zonal councils. Zonal councils గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. They are constitutional bodies established under the Constitution of India. Statement number 2. The Union Home Minister is the common chairman for 5 zonal councils. Statement number 3. They are only deliberative and advisory bodies. అని చెప్పడం జరుగుతుంది. జోనల్ కౌన్సిల్స్ ని ఎప్పుడు తీసుకొచ్చారు? అవి కాన్స్టిట్యూషన్ లో ఉండవు. స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ రియార్గనైజేషన్ యాక్ట్ లో తీసుకురావడం అనేది జరిగింది. 1956 లో తీసుకురావడం జరిగింది. ఇవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేవు. దే ఆర్ సెటప్ టు ప్రమోట్ ద కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ ద స్టేట్ ఇన్ పర్టికులర్ జోన్ లో కోఆపరేషన్ ని స్టేట్స్ మధ్యలో అండ్ కోఆర్డినేషన్ ని పెంచడానికి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ బట్ ఆర్ క్రియేటెడ్ బై ఏ పార్లమెంటరీ లా ద్వారా మాత్రమే వాటిని క్రియేట్ చేయడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్ లో వీటి గురించి మెన్షన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ ద్వారా వీటిని ఎస్టాబ్లిష్ చేయలేదు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్తున్నారు? ద యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ ఏ కామన్ చైర్మన్ ఫర్ ఆల్ 5 జోనల్ కౌన్సిల్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ద 5 జోనల్ కౌన్సిల్స్ ఏమేమి ఉన్నాయి? నార్థన్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అండ్ సదర్న్ జోనల్ కౌన్సిల్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ఆల్ 5 జోనల్ కౌన్సిల్స్ అండ్ ఈచ్ చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ అ వైస్ చైర్మన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ జోనల్ కౌన్సిల్ బై రొటేషన్. రైట్. సో ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, చైర్మన్ వచ్చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. వైస్ చైర్మన్ గా ఎవరు ఉంటారు? సీఎం ఉండడం జరుగుతుంది. ఆ పర్టికులర్ జోన్ కి సంబంధించిన సీఎం ఉంటారు. రొటేషన్ బేస్ మీద చేంజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? దే ఆర్ ఓన్లీ డెలిబరేటివ్ అండ్ అడ్వైజరీ బాడీస్ అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఆప్షన్ అనే స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో దే సర్వ్ ప్లాట్ఫామ్ ఫర్ డిస్కషన్ ఆన్ ఇంటర్స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్. రైట్. సో బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ బైండింగ్ పవర్స్. వాటికి ఎటువంటి బైండింగ్ పవర్స్ అనేవి లేవు. దే యాక్ట్ యాజ్ ఎ డెలిబరేటివ్ అండ్ అడ్వైజరీ బాడీస్ ఫెసిలిటేటింగ్ ద కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని బార్డర్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఆర్ మైనారిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ లాంగ్వేజ్ రిలేటెడ్, దట్ మీన్స్ లింగ్విస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 3 అనేది కూడా రైట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 and 3.
Only 2 and 3 is the right answer. Question number 12. Center's interstate commerce is one of the key drivers of economic growth in a federal country. With reference to the interstate trade and commerce, consider the following constitutional provisions. Statement number 1. Bills imposing the restriction on a freedom of trade, commerce and intercourse within the state cannot be moved in the state legislatures without the sanction of the president. Statement number 2. Parliament may by law impose restriction on the freedom of trade, commerce, intercourse between one state and another in the public interest. Right. సో ఇక్కడ దేని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ గవర్న్ బై ద పార్ట్ 13 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్స్ ఎంత, ఆర్టికల్ 301 టు ఆర్టికల్ 307 అనేది దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఎన్ష్యూర్స్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ త్రూ అవుట్ ద ఇండియాస్. రైట్. సో ఈ టాపిక్ మీద ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 1. బిల్స్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ ఎ స్టేట్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ వితౌట్ ద శాంక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ డిస్కస్ చేస్తుంది దీని గురించి, ఆర్టికల్ 304B అనేది దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ స్టేట్స్ దట్ స్టేట్ లెజిస్లేచర్స్ మే ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. రైట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు, ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క శాంక్షన్ అనేది అవసరం. ఇక్కడ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్. సో ప్రెసిడెంట్ యొక్క శాంక్షన్ అనేది కావాలి ఖచ్చితంగా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 304 అనేది చెప్తూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు, పార్లమెంట్ మే బై లా ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ బిట్వీన్ ద వన్ స్టేట్ అండ్ అనదర్ స్టేట్స్. ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 302 గివ్స్ పార్లమెంట్ పవర్ టు ఇంపోజ్ సచ్ రిస్ట్రిక్షన్స్. రైట్. సో ఇది కూడా కరెక్ట్. ఎందుకోసం, ఏవైనా నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అవ్వచ్చు, ఆర్ పబ్లిక్ వెల్ఫేర్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా ఇటువంటి డిసిషన్స్ ని తీసుకునే అధికారం అనేది పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది. సో బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 13. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The 44th Amendment Act of 1978 substituted the word armed rebellion for internal disturbance. Statement number 2. When a national emergency is declared on the ground of war or external aggression, it is known as external emergency. Statement number 3. Prime Minister can declare a national emergency when the security of India or a part of it is threatened. Right. So a statement అనేది కరెక్ట్ అని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో స్టేట్మెంట్ 1 ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంపోజ్డ్ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు, వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ థ్రెటెన్డ్ డ్యూ టు వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ ఆర్మ్డ్ రెబేలియన్. రైట్. సో ఈ 3 క్రైటీరియా వల్ల ఎప్పుడూ కూడా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనేది థ్రెటన్ అయినప్పుడు, ఆర్ వన్ పార్ట్ ఏదైనా ఒక పార్ట్లో కూడా సెక్యూరిటీ అనేది డిస్టర్బెన్స్. సెక్యూరిటీ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఈ వర్డ్ని రిప్లేస్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ థ్రెటెన్డ్ డ్యూ టు వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ ఆర్మ్డ్ రెబేలియన్. రైట్. సో ఆర్మ్డ్ రెబేలియన్ ఇంటర్నల్ అని ఉండదు, ఆర్మ్డ్ రెబేలియన్ అని ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 క్రైటీరియాస్ వల్ల ఎప్పుడైనా డిస్టర్బ్ అయితే 352 కింద నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే అధికారం అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ద 44th Amendment Act of 1978 substituted the word armed rebellion for internal disturbance. Originally, Article 352 allowed the president to declare a national emergency based on the internal emergency. రైట్. సో ఒరిజినల్గా 352 ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మీద కూడా డిక్లేర్ చేసే అధికారం అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక వేగ్ టర్మ్. రైట్. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని ఆర్మ్డ్ రెబెలియన్తో రిప్లేస్ చేయడం అనేది జరిగింది అండర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. ఎందుకోసం, టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇటువంటి మెకానిజంని చేంజెస్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏదైతే ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయబడిందో 1975 to 1977లో, ఆ టైంలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ మీద క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అన్న వర్డ్ని ఇంజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆర్మ్డ్ రెబెలియన్ అన్న వర్డ్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది
కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తున్నారు? వెన్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ ఈస్ డిక్లేర్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ మనం చూసాము ఆర్టికల్ 352 అనేది వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్డ్ రెబెలియన్ కింద ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇఫ్ ద ఎమర్జెన్సీ ఈస్ డిక్లేర్డ్ ఆన్ ద ఫస్ట్ 2 గ్రౌండ్స్ దట్ ఈస్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, సో దాన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆర్మ్డ్ రెబెలియన్ చేస్తే దాన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏం చెప్తున్నారు? ద ప్రైమ్ మినిస్టర్ కెన్ డిక్లేర్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ థ్రెటెన్డ్ అని అంటున్నారు. రియాలిటీలో ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ బట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352. నాట్ ద prime minister but president must act on the written advice of the cabinet అంటే ఎవరు ఉంటారు? PM అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, COM ఉండడం జరుగుతూ ఉంటుంది, రైట్. బట్ స్టిల్ ఇట్ షుడ్ బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2. ఆప్షన్ సి ఓన్లీ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the Sarkariya's Commission's recommendations on the President Rule, Article 356, consider the following statements. Statement number 1, this article should be used very sparingly and as a matter of last resort. Statement number 2, it can be invoked in the event of political crisis, internal subversion, physical breakdowns and non-compliance with the constitutional directives of the center. Statement number 3, the governor's report must be a speaking document and should be given wide publicity, right. So statement number 3 మళ్ళీ చదువుతున్నాను. గవర్నర్స్ రిపోర్ట్ మస్ట్ బి ఏ స్పీకింగ్ డాక్యుమెంట్ అండ్ షుడ్ బి గివెన్ వైడ్ పబ్లిసిటీ, రైట్. సో సర్కారియా కమిషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 1983లో చేయడం జరిగింది, రైట్. సో ఎందుకోసం? టు రివ్యూ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ టు మేక్ ద రికమెండేషన్స్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356. ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడానికి, మిస్యూజ్ అనేది ప్రివెంట్ చేయడం కోసం సర్కారియా కమిషన్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 356 ఏం చేస్తుంది? ఇట్ అలౌస్ ద ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్. ఏదైతే స్టేట్స్ లో ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయడానికి పవర్ ని అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ద స్టేట్ ఫెయిల్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్టేట్ లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది సరిగా వర్క్ చేయకపోయినా కూడా అండ్ స్టేట్స్ డో నాట్ యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం చేసుకోకపోయినా ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేసే పవర్ ని ప్రెసిడెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సో దీన్ని మనం ఏమంటాం? స్టేట్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. చాలా ఎక్కువ సార్లు దీన్ని మిస్యూజ్ చేయడం జరిగింది ఫర్ పొలిటికల్ రీజన్స్, రైట్. సో అందువల్లనే సర్కారియా కమిషన్ ని అపాయింట్ చేయడం జరిగింది టు రివ్యూ ద ఎంటైర్ సినారియో. సో అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? దే రికమెండేషన్ దిస్ ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్ వెరీ స్పేరింగ్లీ అండ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్, రైట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సర్కారియా కమిషన్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ ఆర్టికల్ 356 షుడ్ బి ఏ లాస్ట్ రిజల్ట్, ఓన్లీ ఫైనల్. అన్ని అవెన్యూస్ ఎగ్జాస్ట్ అయిన తర్వాతనే, అన్ని ఆల్టర్నేటివ్స్ అనేది ఎగ్జాస్ట్ అయిన తర్వాతనే యూజ్ చేయాలి దీని అని చెప్పడం జరిగింది, రైట్. సో సెంటర్ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ పర్టికులర్ వన్ అని క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ఇదే ప్రిన్సిపల్ ని అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ఇదే ప్రిన్సిపల్స్ ని అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. అన్ని ఆల్టర్నేటివ్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతనే ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తున్నారు? ఇట్ కెన్ బి ఇన్వోక్డ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ పొలిటికల్ క్రైసిస్, ఇంటర్నల్ సబ్వర్షన్, ఫిజికల్ బ్రేక్ డౌన్ అండ్ నాన్ కంప్లైన్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ డైరెక్టివ్స్ ఆఫ్ ద సెంటర్స్. సర్కారియా కమిషన్ అనేది కొన్ని అవుట్లైన్స్ అనేది చేయడం జరిగింది, రైట్. వేర్ ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ 356 అనేది ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు, ఎప్పుడు జస్టిఫై చేయొచ్చు అనే దానికి కొన్ని అవుట్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ క్రైసిస్. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది మెజారిటీ లూజ్ అవుతుందో అండ్ నో ఆల్టర్నేటివ్ కెన్ బి ఫార్మ్డ్, ఎప్పుడైనా ఆల్టర్నేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ లెవెల్లో ఫామ్ చేయాలన్నట్లయితే ఆ టైంలో చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో పొలిటికల్ క్రైసిస్ లో తీసుకురావచ్చు. అదేవిధంగా ఇంటర్నల్ సబ్వర్షన్, ఎప్పుడైనా కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది రెబేలియన్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, ఆర్ కమ్యూనల్ వైలెన్స్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, అనార్కిస్ట్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు, లాలెస్నెస్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఈ టైంలో కూడా ఇంటర్నల్ సబ్వర్షన్ టైంలో కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ బ్రేక్ డౌన్స్, ఎప్పుడైనా కూడా లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అవుతుందో అండ్ గవర్నెన్స్ అనేది పాసిబిలిటీగా ఉండదో ఆ టైంలో కూడా దీన్ని తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ నాన్ కంప్లైన్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ డైరెక్టివ్స్ ఆఫ్ ద
సెంటర్, రైట్. సో ఎప్పుడైనా కూడా కొన్ని స్టేట్ మనం చూసాం ఆల్రెడీ, సెంటర్ అనేది స్టేట్స్ కి కొన్ని డైరెక్టివ్స్ ఇవ్వగలిగే ఛాన్సెస్ అనేవి కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. కొన్ని ప్రొవిజన్స్ ప్రకారం సెంటర్ అనేది స్టేట్స్ కి డైరెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా స్టేట్స్ అనేవి ఆ డైరెక్షన్స్ ప్రకారం నడుచుకున్నట్లయితే ఆ టైంలో కూడా మనకు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా రైట్. సో ఆన్సర్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏం చెప్పారు? స్టేట్మెంట్ 3లో ద గవర్నర్స్ రిపోర్ట్ మస్ట్ బి ఏ స్పీకింగ్ డాక్యుమెంట్, షుడ్ నాట్ బి గివెన్, ఐఎమ్ సారీ అగైన్, షుడ్ బి గివెన్ వైడ్ పబ్లిసిటీ, షుడ్ బి గివెన్ వైడ్ పబ్లిసిటీ, రైట్. సో ఇట్ సెడ్ దట్ షుడ్ బి గివెన్. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ రిపోర్ట్ ఏం జరుగుతుంది, గవర్నర్ ఒక రిపోర్ట్ని పంపించడం జరుగుతుంది, సెంటర్ అనేది దాని ప్రకారం యాక్ట్ చేసి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రిపోర్ట్లో ఎవరికి ఉందో ఏముందో ఎవరికి తెలియదు. ఆ రిపోర్ట్లో గవర్నర్ ఏం రికమెండేషన్ రాశాడు, అసలు గవర్నర్ రాసారా లేదా, ఏం రాశారో కూడా ఒక్కొక్కసారి పబ్లిక్లోకి రాదు, పబ్లిక్ డొమైన్లోకి రాదు. సో అందుకోసమే గవర్నర్ రిపోర్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏదైతే ప్రెసిడెంట్ రూల్ కోసం ఎందుకు రికమెండ్ చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇట్ షుడ్ కంటైన్ డీటెయిల్, ఫ్యాక్చువల్ అండ్ వెరిఫైయబుల్ జస్టిఫికేషన్స్ అని చెప్పడం జరిగింది. సో ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉండాలి అండ్ పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలి దీన్ని అని చెప్పడం జరిగింది. సో ఇట్ షుడ్ బి గివెన్ వైడర్ పబ్లిసిటీ అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబో. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబో. Next question. Consider the following statements. During a national emergency, Parliament can make laws on any subject mentioned in the state list. Statement number 2. During a national emergency, a state cannot make laws on any subject mentioned in the state list. Statement number 3. During the president rules in a state can make laws on any subject mentioned in the state list. Right. So, national emergency time lo ఏమేం చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు. So, during a national emergency, Parliament can make laws on any subject mentioned in the state list, right? So article 250 ప్రకారం ఎప్పుడైనా కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేసినప్పుడు పార్లమెంట్ గెయిన్స్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ ఆర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి లాస్ చేసే అధికారం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. నార్మల్ గా అయితే ఏమవుతుంది, స్టేట్ లిస్ట్ అనేది ఎక్స్క్లూజివ్ గా స్టేట్ లెజిస్లేచర్స్ కి అంటే అసెంబ్లీస్ మాత్రమే చేసే అధికారం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ అనేది వస్తుందో ఆర్టికల్ 250 అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 250 ప్రకారం పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ మీద కూడా లాస్ ని ఎనాక్ట్ చేసే అధికారం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ లాస్ అనేది ఇందాక చెప్పాం కదా, నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 months కి సీజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 6 months లో ఈ లాస్ అనేవి అన్ని సీజ్ టు ఎగ్జిస్ట్, అన్ని కూడా ఏమంటాము ఆటోమేటికల్ గా సీజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇది స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమంటున్నారు, డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఏ స్టేట్ కెనాట్ మేక్ లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి లాస్ని ఎనాక్ట్ చేసుకోలేము అని చెప్పడం అంటూ ఉన్నారు. కానీ కాదు, రియాలిటీ ప్రకారం ఏంటి, ఈవెన్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ స్టిల్ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టిల్ వాటికి లెజిస్లేట్ చేసుకోవడానికి కావాల్సిన పవర్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా డాక్ట్రైన్ ఆఫ్ రిపగ్నెన్సీ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఆ లాస్ ఏవైతే చేస్తారో దే ఆర్ సబార్డినేట్ టు ద పార్లమెంటరీ లాస్. పార్లమెంట్ ఏదైతే లాస్ చేస్తుందో ఆ పార్లమెంట్ యొక్క లాస్ ప్రకారమే ఇవి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఉంటే పార్లమెంటరీ లా యొక్క అనేది ప్రివైల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎందుకంటే కెనాట్ అన్నారు కాబట్టి. స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏం చెప్తున్నారు, డ్యూరింగ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఏ స్టేట్ the state can make laws on any subject mentioned in the state list, right. So article 356 ప్రకారం ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఈదర్ సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్ లెజిస్లేచర్ అనేది కంప్లీట్ గా ఉండదు, ఈదర్ సస్పెండ్ అన్న అవుతుంది ఆర్ డిజాల్వ్ అన్న అవుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ ఎవరు అజ్యూమ్ చేసుకుంటారు, పార్లమెంట్ అజ్యూమ్స్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ ద స్టేట్ లిస్ట్, రైట్. సో ఏవైతే స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ ని ఎనాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఆర్ అధికారం అనేది పార్లమెంట్ కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అకార్డింగ్లీ ఎవరు ఏం చేస్తారు, పార్లమెంట్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, లాస్ ని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్స్ కి ఎటువంటి పవర్స్ అనేవి ఉండవు. ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అన్నారు కాబట్టి ఓన్లీ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Under a financial emergency, the reservation of all money bills for the consideration of the president after they are passed by the legislatures of the states. So, ఇక్కడ ఏమంటున్నారు, under a financial emergency, the reservation of all money bills for the consideration of the president
ఆఫ్టర్ దే ఆర్ పాస్డ్ బై ద లెజిస్లేచర్స్ ఆఫ్ ద స్టేట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు? ప్రెసిడెంట్ మే ఇష్యూ డైరెక్షన్స్ ఫర్ ద రిడక్షన్స్ ఆఫ్ సాలరీస్ అలవెన్సెస్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్ సర్వింగ్ ద యూనియన్. రైట్. సో ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తూ ఉంది క్వశ్చన్ అనేది. ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ 360 దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో ఇంపోజ్ చేయొచ్చు? వెన్ ఎ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఈస్ అండర్ థ్రెటెన్. రైట్. సో థ్రెటెన్ అయినప్పుడు మాత్రమే చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని అవ్వాలి ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. క్రెడిట్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి, వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎకనామిక్ అనట్లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని అంటున్నారు. ఇక్కడ క్రెడిట్ ఆఫ్ ఇండియా అని అనడం జరుగుతుంది. చిన్న చిన్న వర్డ్స్ని రిప్లేస్ చేస్తూ క్వశ్చన్స్లో ట్రాప్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్లో చేంజెస్ తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండర్ ఆర్టికల్ 360 ఆఫ్ 4. రైట్. సో ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్ ఎనీ మనీ బిల్ ఆర్ ఫైనాన్షియల్ బిల్ దట్ ఈస్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ టు బి రిజర్వ్ ఫర్ ఈస్ కన్సిడరేషన్ బిఫోర్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ లా. ఏదైనా స్టేట్ అనేది ఒక మనీ బిల్ని పాస్ చేసినప్పుడు ఆర్ ఫైనాన్షియల్ బిల్ని పాస్ చేసినప్పుడు ప్రెసిడెంట్ యొక్క కన్సిడర్ కోసం రిజర్వ్ చేయండి అని చెప్పే అధికారం అనేది ఉంటుంది. రైట్. సో ఎందుకోసం? ఇది ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ని ప్రమోట్ చేయడం కోసం. రైట్. సో అండ్ సెంట్రల్ అనేది కంట్రోల్ అనేది ఉండడం కోసం. టు ఎన్ష్యూర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ రిటైన్స్ ద కంట్రోల్ ఓవర్ ద స్టేట్స్ ఫైనాన్సెస్ డ్యూరింగ్ అన్ ఎకనామిక్ డిస్ట్రెస్ టైమ్ ఆర్ ఎకనామిక్ క్రైసిస్ టైం. రైట్. సో ప్రతిసారి ఏవైతే స్టేట్ అనేది ఫైనాన్షియల్ బిల్ని మనీ బిల్ని ఎనాక్ట్ చేసినప్పుడు ఎవ్రీ టైం అనేది ప్రెసిడెంట్ యొక్క రివ్యూ కోసం, ప్రెసిడెంట్ యొక్క కన్సిడర్ కోసం రిజర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలా చేయాలి అని ప్రెసిడెంట్ చెప్పే అధికారం అనేది ఉంది. సో అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సెంటర్ అనేది దాన్ని రివ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక ఎకనామిక్ డిసిప్లిన్ని, ఎకనామిక్ స్టెబిలిటీని, ప్రుడెన్స్ని ప్రమోట్ చేసే అవకాశం అనేది వస్తూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తున్నారు? President may issue directions for reduction of salaries and allowances of all or any class of persons serving the union అని చెప్పడం జరిగింది. రైట్. సో ఇది కూడా రైట్. ఎవరైనా యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అందరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది చేసే అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద నేషనల్ ఎమర్జెన్సీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The proclamation of war emergency cannot be made by the president unless the union cabinet gives him in a written that proclamation should be made. Statement number 2. The 38th Constitution Amendment Act of 1975 made the declaration of national emergency immune from judicial review. Statement number 3. The proclamation survives until 14 days from the first sitting of the Lok Sabha. రైట్. సో ఇది నేషనల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కెన్ బి డిక్లేర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ అండర్ థ్రెట్ డ్యూ టు వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ డ్యూ టు ఆర్మడ్ రిబేలియన్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఏం చెప్తుంది? ద ప్రొక్లమేషన్ ఆఫ్ వార్ ఎమర్జెన్సీ కెనాట్ బి మేడ్ బై ద ప్రెసిడెంట్ అన్లెస్ ద యూనియన్ క్యాబినెట్ గివ్స్ హిమ్ ఏ రిటన్ దట్ సచ్ ఎ ప్రొక్లమేషన్ షుడ్ బి మేడ్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. బిఫోర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎలోన్ కుడ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలోన్ తన ఒక్కరుగా డైరెక్ట్గా చేసే అధికారం అనేది ఉండింది, అడ్వైజ్ చేసే అధికారం అనేది ఉండింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది? సేఫ్ గార్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నౌ it requires the entire union cabinet, that means the prime minister and council of ministers to give a written recommendation before the imposition of the president or before the imposition of national emergency. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఏదైతే మిస్యూజ్ ఉందో, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయో 1975లో ఏ విధంగా అయితే మిస్యూజ్ అయ్యాయో వాటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ చేంజెస్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారు? ద 38th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 1975 ఏదైతే తీసుకొచ్చారో డిక్లరేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఇమ్యూన్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం జరిగింది. ఇన్ రియాలిటీ ఇప్పుడు లేదు, కానీ 38th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మాత్రమే వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి 38th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అది కరెక్ట్. సో ఇట్ మేడ్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ డిక్లేరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ ఫైనల్ అండ్ బియాండ్ ద జ్యుడిషియల్ రివ్యూ కేపబిలిటీ. జ్యుడిషియల్ రివ్యూకి బియాండ్ చేయడం అనేది జరిగింది, జ్యుడిషియల్ రివ్యూకి స్కోప్లో నుంచి తీసివేయడం అనేది జరిగింది. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇంపోజ్ ఆర్ ఏదైతే రిస్టోరేషన్ చేయబడి ఉంది. రైట్. సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూని రిస్టోర్ చేయడం అనేది జరిగింది.
రైట్. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ మనల్ని ఓన్లీ 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు మాత్రమే అడగడం జరుగుతూ ఉంది, అంతకు మించి ఎక్కువగా అడగడం లేదు. సో ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 3, ద ప్రొక్లమేషన్ సర్వైవ్స్ అంటిల్ 14 days ఫ్రమ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభ అని అడుగుతూ ఉన్నారు. రైట్. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది? 30 days వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. 40 days కాదు, 30 days వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2, దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A proclamation imposing president rules must be approved both by the houses of the clear. Consider the following statements. A proclamation imposing president rule must be approved by both the houses of the parliament within 1 month from the date of its issue. Statement number 2. If approved by both the houses of the parliament, the president rules continues for 3 years. President rules continues for 3 years. Right. So question అనేది దేని గురించి అడుగుతున్నారు? ప్రెసిడెంట్ రూల్ గురించి అడగడం జరుగుతుంది. అండర్ ఆర్టికల్ 356 గురించి చెప్పడం జరుగుతుంది. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 లో ఏం చెప్తున్నారు? ఏ ప్రొక్లమేషన్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ఇన్ 1 month. విత్ ఇన్ 1 month టైం పీరియడ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ రిలేటెడ్ టాపిక్ ని చదువుతున్నామంటే టైం పీరియడ్ 1 month 2 months అనేది క్లియర్ గా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి రియాలిటీ ప్రకారం ఏంటి? ప్రెసిడెంట్ రూల్ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ విత్ ఇన్ 2 months. విత్ ఇన్ 2 months. నేషనల్ ఎమర్జెన్సీ అయితే 1 month ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ కాబట్టి 2 months ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ లోక్సభ అనేది డిజాల్వ్ అయితే ఏం చేయాలి? లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు 30 days లో ఫస్ట్ సిట్టింగ్ లో 30 days లో అప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 లో ఏమడుతున్నారు? ఇఫ్ అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ద ప్రెసిడెంట్ రూల్స్ కంటిన్యూస్ ఫర్ 3 years అని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రెసిడెంట్ రూల్ అనేది 3 years వరకు ఉంటుందా? ప్రెసిడెంట్ రూల్ ఇనిషియల్లీ లాస్ట్ ఓన్లీ ఫర్ 6 months. ఒకవేళ అప్రూవ్ అయినట్లయితే 6 months వరకు మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ మ్యాక్సిమం అప్ టు 3 years. రైట్. కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి దాన్ని అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో బియాండ్ 1 year ఎప్పుడైనా కూడా ప్రెసిడెంట్ రూల్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే ఆ టైంలో ఇదర్ నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఉండాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఎలక్షన్ కమిషన్ అయినా కూడా సర్టిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ షుడ్ సర్టిఫై దట్ ఎలక్షన్స్ కెనాట్ బి కండక్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ అని సర్టిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మాక్సిమం టైం పీరియడ్ వచ్చేసి 3 years. రైట్. కానీ వన్ టైం ఒక్కసారికి మాత్రం 6 monthsకి మాత్రమే ఎక్స్టెండ్ చేసే అధికారం ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి ఆర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ బియాండ్ 1 year తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఉండాల్సిన అవసరం ఉంటుంది, లేదు అని అంటే ఎలక్షన్ కమిషన్ అనేది సర్టిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఆటోమేటిక్గా 3 years వరకు ఉండదు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రెసిడెంట్ రూల్ కంటిన్యూస్ అన్నారు. కంటిన్యూస్ ఫర్ 3 years కాదు, కంటిన్యూస్ ఓన్లీ ఫర్ 6 months. రైట్. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నీదర్ 1 nor 2. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 3 years maximum. Statement number 2. The provisions for periodical parliamentary approval was there since the beginning. రైట్. సో ఇక్కడ మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. స్టేట్మెంట్ నెంబర్ 1 లో ఏమడుతున్నారు? ద నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 3 years maximum అని చెప్పడం జరుగుతూ ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఒక టైం లిమిట్ అంటూ ఉండదు. కానీ దానికి ఏం చేయాలి? పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ టైం లిమిట్. ఓన్లీ ప్రెసిడెంట్ రూల్కి ఫిక్స్డ్ టైం లిమిట్ అనేది ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ టైం లిమిట్ అనేది ఉండదు. కానీ ఒక పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్తున్నారు? ప్రొవిజన్స్ ఫర్ పీరియాడికల్ పార్లమెంటల్ అప్రూవల్ వాస్ దేర్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ కాదు. ఏదైతే ప్రొవిజన్ 6 monthsకి ఒకసారి అప్రూవల్ తీసుకోవాలి అన్న ఏదైతే ప్రొవిజన్స్ ఉందో ఆ ప్రొవిజన్ అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో దీనికి ముందు ఏం జరిగింది? సో ఎమర్జెన్సీ కుడ్ కంటిన్యూ వితౌట్ ద రెగ్యులర్
పార్లమెంటరీ రివ్యూ. రెగ్యులర్ పార్లమెంటరీ రివ్యూ లేకుండా ఎమర్జెన్సీ అనేది ఇండెఫినెట్గా కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉండింది. సో స్టేట్మెంట్స్ అనేవి రెండు కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి నీదర్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిలేటెడ్ టు ద పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 356 provisions in case of failure of constitutional machinery in the states. Article 358 suspension of enforcement of rights conferred by the part 3 during emergencies. Option 3 article 359 suspension of provisions of article 19 during emergencies. Article 360 provisions as to financial emergency. ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయని అడగడం జరుగుతుంది. ఆర్టికల్ 356 దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏ state when the constitutionally machinery fails in that particular state. సో దీన్నే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఆర్ స్టేట్స్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్పారు? ఆర్టికల్ 358 సస్పెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై ద పార్ట్ 3 డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. ఇది రాంగ్. ఆర్టికల్ 358 అనేది దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 358 అనేది సస్పెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 19 డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఏవైతే ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ టు ఫ్రీడమ్స్ ఉన్నాయో ఆటోమేటికల్ గా సస్పెండ్ అవుతూ ఉంటాయి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అయి ఉండాలి, వార్ అయినా అయి ఉండాలి, ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ మీద డిక్లేర్ చేసి ఉన్నప్పుడు ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతూ ఉంటుంది అని దాని గురించి ఆర్టికల్ 358 అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇది రాంగ్. ఇక్కడ ఆర్టికల్ 359 ఏం చెప్తుంది? ఆర్టికల్ 359 అనేది సస్పెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై ద పార్ట్ 3 డ్యూరింగ్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 359 అలౌస్ ద ప్రెసిడెంట్ టు సస్పెండ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అగైన్ ఎక్సెప్ట్ 20 and 21 డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. మిగిలిన ఫండమెంటల్ రైట్స్ ని మనకి ఎన్ఫోర్స్మెంట్ ని క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేసే అధికారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ అలౌస్ ప్రెసిడెంట్ టు సస్పెండ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ except article 20 and 21 during a national emergency. Article 359 empowers the president to suspend the enforcement of fundamental rights again except article 20 and 21 during a national emergency. So ఇది కూడా wrong. ఆన్సర్ వచ్చేసి only 1 and 4 are rightly matched. Only 1 and 4 are rightly matched. Option D. With reference to the article 352 of the constitution, consider the following statement. President can declare a national emergency only after the actual occurrence of war or external aggression or armed rebellion. Every resolution approving the proclamation of emergency must be passed by either houses of the parliament by an effective majority. This majority provision was added in the 42nd Constitutional Amendment Act అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనల్ని ఏవి రైట్ అని అడగడం జరుగుతూ ఉంది. సో స్టేట్మెంట్ 1 లో ఏమడుతున్నారు? స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆఫ్టర్ ద యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రిబెలియన్ అని చెప్తూ ఉన్నారు. రియాలిటీ ఏంటి? ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఈవెన్ బిఫోర్ ద యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ ద వార్, రైట్. సో ఒక ఇమ్మినెంట్ థ్రెట్ ఉంది అని సాటిస్ఫై అయితే చాలు, రైట్. సో మనకి ఎక్స్ప్లిసిట్ గా 352లో ఏం చెప్తూ ఉంటుంది? ఇఫ్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈస్ ఏ గ్రేవ్ ఎమర్జెన్సీ, రైట్. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ గ్రేవ్ ఎమర్జెన్సీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్ అకరెన్స్ అనేది అవ్వాల్సిన అవసరం అనేది లేదు, వార్ అనేది స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు, ముందే డిక్లేర్ చేసే పర్మిషన్ అనేది పవర్ అనేది ఉండడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్తున్నారు? ఎవ్రీ రెజల్యూషన్ అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి పాస్డ్ బై ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ బై అన్ ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ అనేది కాదు, రైట్. సో ఇనిషియల్లీ ఎమర్జెన్సీ ఎప్పుడైతే సింపుల్ మెజారిటీతో అప్రూవ్ చేసే అధికారం అనేది రావడం జరిగింది. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దాన్ని ఏం చేసింది? స్పెషల్ మెజారిటీగా చేంజ్ చేయడం అనేది జరిగింది. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ ప్లస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్, రైట్. సో మెజారిటీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ద మెజారిటీ ప్రొవిజన్ వాజ్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు. మనం దీని ఇందాక చూసాం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ద above are wrong. That means none of the above is correct. Next question. Which amongst the following constitutional provisions has not been amended by the
44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో తీసుకొచ్చిన దాని ప్రకారం ఏది తీసుకురాలేదని చెప్తున్నారు. సో ఎందుకోసం దీన్ని తీసుకొచ్చారు? టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మిస్యూజ్ చేయకూడదని దీన్ని తీసుకురావడం జరిగింది. సో స్టేట్మెంట్ 1, రిప్లేస్ ద టర్మ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ బై ద ఆర్మడ్ రిబెలియన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. స్టేట్మెంట్ నెంబర్ 2, మేడ్ ద ప్రెసిడెంట్ డిక్లేర్ national emergency only on the written recommendation of the cabinet, provided that the fundamental rights guaranteed by the article 20 and 21 cannot be suspended during a national emergency, facilitated the proclamation of national emergency in a part of territory, right? So statement A అనేది కరెక్ట్, ఇట్ రిప్లేస్డ్, రైట్? ఇక్కడ మనకి ఏంటంటే నాట్ బీన్ అన్నారు కాబట్టి ఏది రాంగో దాన్ని హైలైట్ చేయాలి. ఇందాకే చూసాం మనం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ టర్మ్ని ఆర్మడ్ రెబెలియన్తో రిప్లేస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రెసిడెంట్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా రిటర్న్ రికమెండేషన్స్ ఆఫ్ ద క్యాబినెట్ ఉండాల్సిన అవసరం అనేది ఉంది అని చూసాము. సో అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి 2021 అనేది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వవు, వాటిని కూడా చూడడం జరిగింది, రైట్? సో ఫెసిలిటేటెడ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్ టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పడం అని అంటూ ఉన్నారు. కానీ ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఇట్ మేడ్ ఇట్ పాసిబుల్ టు డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఎ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఇండియా రాదర్ దెన్ హోల్ కంట్రీ మొత్తానికి తీసుకురావాల్సిన అవసరం అనేది లేదు. ఈ ప్రొవిజన్స్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రివర్స్ చేయలేదు, దీన్ని కంటిన్యూ చేసింది. దీన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది, రైట్? సో రీటైన్ చేసుకున్నది అని కూడా చెప్పవచ్చు, ఈ ప్రొవిజన్ని తీసివేయలేదు. సో ఇది మనకి ఆన్సర్. నాట్ అన్నారు కాబట్టి ఇదే మనకి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? రైట్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, వార్ అండ్ ఆర్మడ్ రెబేలియన్. సో గ్రౌండ్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది కరెక్ట్. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్న వర్డ్ని రిప్లేస్ చేయడం అనేది జరిగింది. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అన్న వర్డ్ని ఆర్మడ్ రెబెలియన్తో రిప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ నో లాంగర్ స్టాండ్స్ యాజ్ ఎ వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ. సో స్టేట్మెంట్ 2 ఈజ్ అ రాంగ్ వన్. వార్ ట్రూ, ఆర్మడ్ రెబెలియన్ ట్రూ. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1, 3, 4. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు President rule, consider the following statements. It is also known as constitutional emergency. After approval by both the houses of parliament, president rules continues for 1 year. Statement number 3, the president rule can be extended if a national emergency is in operation in the country. Statement 1 అనేది కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 356 కింద స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ అని దీన్ని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇది ఒక లీగల్ అండ్ అకాడమిక్ డిస్కషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని మెన్షన్ చేయలేదు. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేది మెన్షన్ చేయలేదు. యూజువల్గా ఏదైతే అకాడమిక్ ప్యారలెన్స్లో ఆర్ లీగల్ ప్యారలెన్స్లో దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు? ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు ఫంక్షన్ ఆర్ పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రైట్? సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ అనేది వర్క్ చేయట్లేదు కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీగా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారు? ఆఫ్టర్ అప్రూవల్ బై ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ద ప్రెసిడెంట్ రూల్ కంటిన్యూస్ ఫర్ 1 year అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇన్ రియాలిటీ మనం ఆల్రెడీ చూసాము, ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ 6 months వరకు మాత్రమే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో అదేవిధంగా బియాండ్ 1 year ఒకవేళ ఎక్స్టెన్షన్ అవసరం అయితే ఖచ్చితంగా నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఉండాలి ఇండియాలో ఎక్కడైనా, ఆర్ లేదు అని అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఎలక్షన్స్ పెట్టలేము అని ఒక సర్టిఫికేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ 1 year కాదు, అది 6 months మాత్రమే. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 3 వచ్చేసి కెన్ బి ఎక్స్టెండెడ్ ఇఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ. స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 3, దట్ ఈస్ ఆప్షన్ సి. Next question, consider the following statements. The parliament gets the exclusive power to make a laws on a state subject when article 356 is in operation in a state. No parliamentary approval is required for revoking president rule. Statement number 3, president rule in a state does not affect the fundamental rights enjoyed by the citizens, right? So article 356 ని ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు? When a state fails to function according to the
కాన్స్టిట్యూషన్, రైట్. సో అప్పుడు ఆ టైంలో యూనియన్ గవర్నమెంట్ అనేది స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ని టేక్ ఓవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ గెట్స్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ ఎ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్ వెన్ ఆర్టికల్ 356 ఈజ్ ఇన్ ద ఆపరేషన్, రైట్. సో ఎందువల్ల ఆ టైంలో స్టేట్ లెజిస్లేచర్ అనేది ఇదర్ సస్పెండ్ మోడ్లో ఉంటుంది, లేదంటే డిజాల్వ్ చేయడం అయినా జరుగుతూ ఉంటుంది. సో లెజిస్లేటివ్ పవర్స్ అనేది పార్లమెంట్ అనేది తీసుకుంటుంది, రైట్. సో పార్లమెంట్ గెట్స్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ ఎ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్, రైట్. సో ఇది రైట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తుంది? నో పార్లమెంటరీ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రివోకింగ్ ద ప్రెసిడెంట్ రూల్. ఈ స్టేట్మెంట్ కూడా రైట్. సో ప్రెసిడెంట్ రూల్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 2 months ఆఫ్ ఇట్స్ ఇంపోజిషన్, బట్ no parliamentary approval is required for revoking the president rule. President can revoke president rule at any time based on the recommendation of council of ministers. council of ministers ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో దాన్ని తీసేయాలి అని చెప్పేసి ఆ టైంలో దాన్ని తీసివేయడం జరుగుతూ ఉంటుంది. సో no parliamentary approval is required for revoking the president rule. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏం చెప్తున్నారు? President's rule in a state does not affect the fundamental rights enjoyed by the citizens. ఇది కూడా కరెక్ట్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎటువంటి చేంజెస్ కి గురి కావు ఈ టైంలో, రైట్. సో ప్రెసిడెంట్ రూల్ ఓన్లీ అఫెక్ట్స్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ బట్ డస్ నాట్ అఫెక్ట్ ఆర్ రిస్ట్రిక్ట్ ఎనీ ఫండమెంటల్ రైట్స్, రైట్. బట్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏం జరుగుతుంది? సర్టన్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతూ ఉంటుంది, సస్పెండ్ అవుతూ ఉంటుంది. ఆర్టికల్ 20, 21 ఎటువంటి టైంలో సస్పెండ్ అవ్వవు. అండ్ ఏ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రొక్లమేషన్లో మెన్షన్ చేస్తామో ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది అన్ని కూడా సస్పెండ్ చేయబడుతూ ఉంటాయి. కానీ ప్రెసిడెంట్ రూల్ టైంలో ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండవు. సిటిజన్స్ కంటిన్యూ టు ఎంజాయ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ ఫుల్లీ, రైట్. సో ఇది కూడా రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబో. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the financial emergency, consider the following statements, right. So when a financial emergency is in operation, the money bill passed by the state legislature shall be reserved for the consideration of the Finance Minister of India. The 38th Amendment Act made the satisfaction of the President in declaring the financial emergency final. Financial emergency final, రైట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ ని చూడడం జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఎవరి కోసం చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ కోసం దీన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్తున్నారు? స్టేట్మెంట్ లో ద 38th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975 మేడ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డిక్లేరింగ్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఫైనల్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఫైనల్. సో ఇది 38th అమెండ్మెంట్ యాక్ట్ లో తీసుకురావడం జరిగింది. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో మళ్ళీ జ్యుడిషియరీ రివ్యూ ద్వారా దీన్ని రిస్టోరేషన్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనల్ని క్వశ్చన్లు ఏమడుతున్నారు? 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాత్రమే అడుగుతున్నారు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం మాత్రమే అడుగుతున్నారు. ఇప్పుడున్న పొజిషన్ ఏంటి అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లికబుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లికబుల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement number 1. The proclamation of financial emergency can be passed by a simple majority. A proclamation of financial emergency can be revoked by the parliament. Statement number 3. There was a financial emergency in 1991. ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ డిస్కస్ చేసినప్పుడు మనం చూసాము ఆర్టికల్ 360 ముందు డిస్కస్ చేసినప్పుడు. సో ఇట్ కెన్ బి డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెన్ దేర్ ఇస్ అ థ్రెట్ టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కన్నా థ్రెట్ ఉండాలి, ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియాకి థ్రెట్ అనేదైనా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో డిక్లేర్ చేయలేదు. ఎప్పుడు కూడా డిక్లేర్ చేయలేదు. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమడుతున్నారు? ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కెన్ బి పాస్ బై ఏ సింపుల్ మెజారిటీ అని అడుగుతూ ఉన్నారు. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ within 2 months of its proclamation by simple majority. 2 months లో అప్రూవ్ చేయాలి దీన్ని, అండ్ సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. నేషనల్ ఎమర్జెన్సీలో ఏముంటుంది? స్పెషల్ మెజారిటీ అవసరం అవుతుంది. అదేవిధంగా వితిన్ 1 month లోనే అప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ అనేది లేదు. అండ్ వన్స్ అప్రూవ్డ్ ఏ విధంగా ఉంటుంది? ఇట్ రిమైన్స్ ఇన్ ఆపరేషన్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్, రైట్, అన్లెస్ రివోక్డ్. దాన్ని రివోక్ చేసే వరకు ఆపరేషన్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సింపుల్ మెజారిటీ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు? ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కెన్ బి రివోక్డ్ బై ద పార్లమెంట్.
ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎవరు రివోక్ చేస్తారు? ప్రెసిడెంట్ రివోక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, నాట్ ద పార్లమెంట్. పార్లమెంట్ కాదు, ఇక్కడ ప్రెసిడెంట్ రివోక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 3 ఏం చెప్తున్నారు? దెర్ వాజ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ 1991. ఇండియా అనేది సివియర్ ఎకనామిక్ క్రైసిస్ని 1991లో ఫేస్ చేయడం అనేది జరిగింది. అండ్ మేజర్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ లిబరలైజేషన్ ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయలేదు. ఇన్స్టెడ్ గవర్నమెంట్ మేనేజ్ ద క్రైసిస్ త్రూ ఎకనామిక్ రిఫార్మ్స్, రైట్. ఈవెన్ IMF అసిస్టెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయలేదు, రైట్. సో యాజ్ ఎ రిజల్ట్ ఇండియా నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్ని వచ్చింది, కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 360 ప్రకారం ఎప్పుడు కూడా డిక్లేర్ చేయలేదు. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఏ రాంగ్ వన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, రైట్. సో ఒకవేళ మీకు ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ యాజ్ వెల్, T1 Academy. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.